హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సలార్ పార్ట్ 2 మూవీ మనం ఎందుకు చూడాలి అండ్ అంతేకాకుండా అందులో ఎలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం సలార్ లో మనకి పార్ట్ 2 కోసం మిగిలిపోయిన క్వశ్చన్స్ అండ్ కొన్ని డౌట్స్ గురించి అయితే వన్ బై వన్ తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ గా వచ్చే డౌట్ ఏంటంటే, కాన్సార్ లో ఉన్న వాళ్ళంతా ఏడేళ్లుగా కృష్ణకాంత్ అండ్ తన కూతురైన ఆద్యను ఎందుకు వెతుకుతున్నారు? అండ్ అంతేకాకుండా రాజమండ్రి నమ్మకస్తుడిగా ఉన్న కృష్ణకాంత్ ఎందుకు విదేశాలకు పారిపోయాడు? అండ్ దీంతో పాటు ఆద్య అమ్మ ఎవరు? ఎందుకంటే ఆద్య ఇండియాకి వచ్చిందే వాళ్ళ అమ్మ అస్థికలు కలపడానికి. అందుకని వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందని ఆద్య అమ్మ ఎవరని డౌట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 7 ఏళ్ల నుంచి ఇదే మాదిరిగా చీకట్లో వణుకుతూ పగతో కూర్చుని ఉన్నావని ఓబులమ్మ రాధారామతో అడుగుతుంది. ఆమె అలా ఉండడానికి కారణం ఏంటి? ఇంకా తన భర్త అయిన భారవ సౌరంగాన్ని తెలిసిన తర్వాత రాధారామ తీసుకున్న డిసిషన్ ఏంటి? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సౌరంగ తెగ నాయకుడైన దారా చనిపోయాడని చెప్పారు, కానీ చెప్పిన ఆధారం ప్రకారం ఎక్కడా కూడా చనిపోయినట్టు చూపించలేదు. కేజీఎఫ్ లో కూడా మొదట అధీరాని చనిపోయినట్లు చూపించారు అండ్ చివర్లో మనకి మళ్ళీ అధీరాని తిరిగి వస్తున్నట్లు చూపించారు. సో ఇదే ప్యాటర్న్ ఇప్పుడు మనకి సలార్లో కూడా జరుగుతుందని అనిపిస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా దారా చనిపోయాడా? అండ్ ఒకవేళ దారా బతుకుంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? అయితే ఇంకో విషయం ఏంటంటే, 7 ఏళ్లుగా ఊరు నుంచి ఊరు పరిగెడుతున్నామని బిల్లాలతో దేవ వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అయితే దేవ కాన్సర్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అండ్ ఎందుకని కాన్సర్ నుంచి దేవ ఇంకా వాళ్ళ అమ్మ 7 ఏళ్లుగా ఊరు నుంచి ఊరు తిరగాల్సి వస్తుంది? అండ్ ఇక్కడ మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు మన దేవాకి ఆ సీల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ అంతేకాకుండా ఆ సీల్ దేనికోసం క్రియేట్ చేశాడు? దేవ అయితే ఒక రూల్ పెడతాడు, ఎవరైతే ఆ సీల్ ఆపుతారో వాళ్ళని చంపేమని. అసలు దేవ ఎందుకు అలాంటి డిసిషన్ తీసుకున్నాడో మనకైతే మూవీలో చూపించలేదు. సో అదైతే మనకి పార్ట్ 2లో చూపిస్తారని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, సీన్స్ 5 ప్రకటించిన తర్వాత రుద్ర అయితే పండిత్ ని పిలిపిస్తాడు. ఇంతకీ పండిత్ ఎవరు? పండిత్ ఏం చేయగలడు అని నాకు తెలుసు అని మన కర్త అయిన రాజమండ్రి అయితే చెప్తాడు. అండ్ తనలో అంత క్రూయాలిటీ ఏముంది? ఈ పండిత్ అయితే బ్లాక్ మ్యాజిక్ చేయగలడని చాలా మంది అయితే అనుకుంటున్నారు. అండ్ మూవీలో పండిత్ కూడా చాలా మంచి హైప్ అయితే ఇచ్చారు. ఇంతకీ పండిత్ ఎవరో అండ్ ఈ పండిత్ చేయగల పనేంటో మనకి ఈ విషయం అంతా పార్ట్ 2లో తెలుస్తుంది. ఎందుకంటే పండిత్ గురించి సలార్ 1 లో మనకి పూర్తిగా చెప్పలేదు. పార్ట్ 2లో పండిత్ గురించి ఫుల్ గా చెప్తారని అనుకుంటున్నా. సో సలార్ మూవీ చూసిన తర్వాత అందరికీ ఉన్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే, అసలు దేవ సౌరంగాన్ని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వర్ధ అనే నా సలార్ అని ప్రకటిస్తాడు? అసలు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ భద్రశత్రులుగా మారడానికి కారణం ఏంటి? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అయితే నిజానికి సింహాసనం మీద కూర్చునే అర్హత దేవాది. సో ఈ విషయం దేవాకు తెలుసా? ఒకవేళ తెలిసినా సరే కాన్సర్ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? అయితే సలార్ మూవీ చూసిన అందరికీ కూడా మిగిలిపోయిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే అనమాట. ఎందుకంటే సలార్ మూవీలో మనకి చాలా వరకు డౌట్స్ అయితే ఉండిపోయాయి. అండ్ అంతేకాకుండా సలార్ పార్ట్ 1 లో మిగిలిపోయిన సస్పెన్స్ అంతా సలార్ పార్ట్ 2లో రివీల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. అండ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ అంతవరకు బాయ్.